శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 2026 సంవత్సరం వచ్చేసింది. మనందరిలో కూడా కొత్త ఉత్సాహం వచ్చేస్తుంది. ఈ సంవత్సరం ఎలా ఉంటుంది మనకి? మన రాశి మేషరాశి కదా, మన రాశి మిథున రాశి కదా, మన రాశి తుల రాశి కదా, లేదా మన రాశి మకర రాశి కదా. ఈ రాశికి ఇప్పటి వరకు ఉన్న మనము ఎదురు చూస్తూ ఉన్నటువంటి సమస్యలన్నీ పోతాయా పోవా? ఇంకా ఈ సంవత్సరంలో కూడా ఇంకా ఏమన్నా కష్టాలు క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయా అనేది చాలా మందిలో ఒక ఉత్సుకత. మనము తెలుసుకోవాలి అని. నిజానికి ప్రతి సంవత్సరము కూడా ఉగాది నుంచి మరుసటి సంవత్సరం ఉగాది వరకు మనము రాశి ఫలితాలు చెప్పుకుంటూ ఉంటాం. ఇది మనకి చాంద్రమానంలో కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఆనవాయితీగా వస్తూ ఉన్నటువంటి విషయం. మరి ఈ కొత్త సంవత్సరం మారంగానే మనకి ఇలాంటి ఆశలు ఎందుకు వస్తాయి? ఉగాదికే రావాలి కదా అంటే, ఎప్పుడైతే సంవత్సరం మారుతుందో ప్రతి వారికి కూడా ఒక ఆశ కలుగుతుంది. మనము ప్రతినిత్యము వాడుకునేది ఇంగ్లీష్ క్యాలెండర్. పండుగలు చేసుకునేది, పుట్టినరోజులు చేసుకునేది, అలాగే మంచి రోజులు చూసుకోవాలి అనుకునేది, ఇవన్నీ కూడా చాంద్రమానం ప్రకారంగా చేసుకుంటూ ఉంటాం. కానీ మనకి అంత ఓపిక ఉండదు. మళ్ళీ ఉగాది వరకు ఆగి అప్పుడు మళ్ళీ సంవత్సర ఫలితాలు తెలుసుకోవాలి అంటే అప్పుడు తెలుసుకుందాం తెలుగు సంవత్సరం ప్రకారం, ఇప్పుడు ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా ఇప్పుడు తెలుసుకుందాం అని మనం సర్ది చెప్పుకుంటూ ఉంటాం. నిజానికి ప్రతిరోజు జాతకం చెప్పుకోవచ్చు. ఈ రోజు ఎలా ఉంటుంది, ఈ రోజు ఎలా ఉంటుంది అని. చాంద్రమానం అనగానే చంద్రుడి యొక్క గమనము నుంచి మనము ఫలితాలు తీసుకుంటాం. అది జనవరి 1 అయినా, లేదా జనవరి 10 అయినా, జనవరి 20 అయినా, ఏ తేదీ అయినా కూడా ఆ రోజున్నటువంటి గ్రహస్థితిని బట్టి దీర్ఘకాల సంచారం చేసే గ్రహాలు, అలాగే నిర్దేశ సమయం ప్రకారం ఒక నెల రోజుల 45 రోజుల ఈ విధంగా సంచారం చేసే గ్రహాలు, వాటన్నిటినీ పరిగణనలోనికి తీసుకుని మనము ఈ జ్యోతిష్యాన్ని చెప్పుకోవచ్చు. అందువల్ల కూడా కొత్త సంవత్సరం మారంగానే ఈ సంవత్సరం మనకి ఎలా ఉంటుంది అనేది చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు ఆ కారణంగానే 2026వ సంవత్సరం అంతా ఎలా ఉంటుంది అనేది జనవరి 1వ తేదీన ఉన్నటువంటి గ్రహస్థితుల ఆధారంగా చెప్పుకోబడుతుంది. కాబట్టి దీర్ఘకాల సంచారం చేసేటటువంటి గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో దానిని బట్టి మనము ఈ సంవత్సరం అంతా కూడా ఏ విధంగా ఫలితాలు ఉంటాయి అనేది చెప్పుకోవచ్చు. ఈ దీర్ఘకాల సంచార గ్రహాలు వాటి నిర్దేశిత కాలం అయిపోగానే మారిపోతాయి. కాబట్టి అలా మారిపోయినప్పుడు వాటిని పరిగణనలోనికి తీసుకొని ఆ సంవత్సరం అంతా ఎలా ఉంది అనేది చెప్పుకుంటాం. ఆ క్రమంలోనే 2026వ సంవత్సరంలో అత్యద్భుతంగా ఎవరికి ఉన్నది, ఈ అత్యద్భుతమైన ఫలితాలు ఉన్నటువంటి రాశులు ఏ ఉన్నాయి అని ఒక్కసారి విశ్లేషణ చేస్తే 2026వ సంవత్సరం చాలా ఉత్సాహభరితంగా వస్తోంది. అద్భుతమైన ఫలితాలు గురువు గారి వల్ల గాని, శని గారి వల్ల గాని, రాహు వల్ల గాని, కేతువు వల్ల గాని కొన్ని రాశులకి ఉండబోతున్నాయి. మరి చాలా మందిలో ఒక ఉత్సాహం ఏంటంటే, ఈ గ్రహాలు మాకు బాగుంటాయా? మిగతా గ్రహాలు ఏదైనా చిన్న చిన్న అననుకూలతలు ఉన్నాయి అనుకోండి, వాటి వల్ల రవి వల్ల గాని, శుక్రుడి వల్ల గాని, కుజుడి వల్ల గాని, బుధుడి వల్ల గాని ఉన్నాయి అనుకోండి, తాత్కాలికమైన ఇబ్బందులు ఉంటాయి. చంద్రుడి వల్ల అయితే అసలు ఏమీ మనం బాధపడాల్సిన అవసరమే లేదు. ప్రతి 2.5 రోజుకి చంద్రుడు మారిపోతూ ఉంటారు. కాబట్టి అంతగా భయపడక్కర్లేదు. ఏదో 1 రోజు 2 రోజులు కాస్త ఆ బాధని ఓర్చుకుంటే, ఏదైనా బాధ కలిగినప్పుడు ఓర్చుకుంటే సరిపోతుంది. కానీ ఈ పెద్ద గ్రహాలు ఉన్నాయి కదా, శని గారు గాని, గురువు గారు గాని, రాహువు గాని, కేతువు గాని, ఈ 4 గ్రహాలలో కనీసం ఒక 2 గ్రహాలు లేదా 3 గ్రహాలు అయినా కూడా అనుకూలంగా ఉన్నాయి అంటే లైఫ్ చీకు చింత లేకుండా గడిచిపోతుంది. అలా ఎవరికి గడుస్తోంది అంటే కన్యా రాశి వారికి చెప్పాలంటే చక్కగా నడుస్తోంది. ఏ విధంగానో ఒక్కసారి పరిశీలన చేద్దాం. 2026వ సంవత్సరంలో అద్భుతమైన ఫలితాలు ఇచ్చేటటువంటి రాహు గారు 6వ స్థానంలో ఉన్నారు. కాబట్టి వెనక్కి తిరిగి చూసుకోకర్లా. ఈయన సంవత్సరం మొత్తం అద్భుతమైన ఫలితాలే. 6వ స్థానంలో, షష్టం అనగానే మనందరికీ తెలుసు, శత్రువుల గురించి గాని, రోగాల గురించి గాని, బాధల గురించి గాని, నొప్పుల గురించి గాని, రుణాల గురించి గాని, ధన ఆదాయం గురించి గాని, ఇవన్నీ కూడా మనము ఈ 6వ స్థానం నుంచే తెలుసుకుంటూ ఉంటాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పాపగ్రహము అత్యద్భుతమైనటువంటి రీతిలో మీకు రోగాలు, నొప్పులు, బాధలు లేకుండా చేస్తుంది. అలాగే జీవన ప్రమాణాలని పెంచుతుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. శత్రువుల బాధని తగ్గించేస్తుంది.
అంటే మనం అప్పటి వరకు ఏదో ఒక రకమైన క్రమశిక్షణలో ఉన్న వాళ్ళం ఈ రాహు గారి సంచారం షష్ఠ స్థానంలో ఉన్నప్పుడు ఇంకా ఇంకా అద్భుతమైనటువంటి క్రమశిక్షణతో మెలిగి జీవన ప్రమాణాలు పెంచుకుంటూ ఉంటాం. ఇలాంటి పరిస్థితి. ఇక గురువు గారి యొక్క పరిస్థితి దశమంలో ఉంటూ ఉన్నప్పటికీ మనం చేసే ఉద్యోగంలో గాని వ్యాపారంలో గాని కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అది ఎలాగూ తీసుకోవాలి, తప్పదు. ఎందుకంటే జన్మజాతకంలో గురువు గారు దశమంలో చాలా మంచి ఫలితాలను ఇస్తారు గాని గోచారంలో ఇవ్వరు. అవమానాలను ఇస్తారు, అపనిందల్ని ఇస్తారు, ఎక్కువగా శ్రమ చేసేటటువంటి ఫలితాన్ని ఇస్తారు. తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు ఉండనివ్వరు. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజు ఏదో ఒక మానసిక ఒత్తిడి ఉంటుంది. ఇలాంటి పరిస్థితిని ఇస్తూ ఉంటారు. అయితే యోగా చేయడం వల్ల చాలా వరకు ఈ సమస్యపోతుంది. ఇక జూన్ 1 నుంచి గురువు గారి యొక్క స్థితి లాభస్థానంలోకి సంచారం. ఇంకా మళ్ళీ అత్యద్భుతమైన ఫలితాలు. అక్కడ ఉచ్చలో ఉంటున్నారు. ఇది కూడా చెప్పదగ్గ సూచన. ఇక్కడ గురు బలం ఎప్పుడైతే మళ్ళీ జూన్ 1 నుంచి ఏర్పడుతోందో ఈ శని గారి యొక్క సప్తమ స్థాన సంచారము మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. వ్యయస్థానంలో ఉన్న కేతువు సంచారం కూడా ఇబ్బంది పెట్టదు. ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా తెలుసుకోవాలి. కేతువు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే గ్రహం కాదు. వ్యయస్థానంలో అయినా ఖర్చు ఎక్కువ చేస్తూ ఉంటారు. పుణ్యకార్యాల మీద ఖర్చు ఎక్కువ చేస్తుంటారు. అంటే దాన ధర్మాలు చేయడము, అన్నదానము చేయడము, విరాళాలు ఇస్తామని చెప్పి హామీలు ఇవ్వడము, ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి అన్నమాట. అంటే పుణ్యం అనేది వాళ్ళ ఖాతాలో పడిపోతుంది. సంవత్సరం పొడుగుతా కూడా అలాంటి పరిస్థితులే ఉండడానికి అవకాశం ఉంది. రాహుకేతువుల వల్ల మీరు బాధపడాల్సిన అవసరమే లేదు. పుణ్యము వస్తుంది, ధనము వస్తుంది. ఇక శని గారు ఎలాగో సంవత్సరం అంతా సప్తమంలోనే ఉన్నారు కాబట్టి ఇక శనిగ్రహ స్తోత్రాలు అయితే తప్పనిసరిగా చదువుకుంటూ ఉండండి. ఏ పనులకైనా ముఖ్యంగా జాగ్రత్త అనేది అవసరం. పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కానీ, భార్యాభర్తల విషయంలో కానీ, స్థిరచరాస్తుల వృద్ధి విషయంలో కానీ, పెట్టుబడులు పెట్టే విషయంలో కానీ, షేర్స్ కొనే విషయంలో కానీ, దూర ప్రాంత ప్రయాణాలకి వెళ్లే విషయంలో గాని ఖచ్చితంగా మీరు జాగ్రత్తలు అవలంబించవలసిందే. ఇబ్బందులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అయితే గురువు గారు లాభస్థానంలోకి వచ్చిన తర్వాత గురుబలం పెరుగుతుంది కాబట్టి శని గారు ఇచ్చేటటువంటి ఆ దుష్ట ఫలితాలు చాలా వరకు తగ్గిపోయి ఇక్కడ అభివృద్ధి మొదలవుతుంది, ఆలోచన మొదలవుతుంది, ఐశ్వర్యం మొదలవుతుంది, భోగభాగ్యాలు మొదలవుతాయి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు చాలా చాలా బాగుంటూ ఉంటాయి. సంతానం అభివృద్ధి చెందుతుంది. సంతానం వల్ల చాలా సంతృప్తి కనిపిస్తుంది. మీరు ఎవరికి సహాయం చేద్దాం అనుకున్నా వాళ్ళకి బాగా బాగా మేలు కలుగుతుంది. అంటే మీరు ఎవరికన్నా ఒక 10,000 ధన సహాయం చేశారనుకుందాం, ఆ 10,000 వాళ్ళు ₹1,00,000 భావిస్తారు. అంత అద్భుతమైన ఫలితాలు మాకు వచ్చాయండి, మీరు ఇచ్చింది తక్కువే అనుకుంటున్నారేమో, మాకు దీనివల్ల చాలా మంచి ఫలితాలు వచ్చాయని మిమ్మల్ని చాలా అప్రిషియేట్ చేస్తారు. ఈ విధంగా మీరు తక్కువ మొత్తంలో సహాయం చేసినా వాళ్ళకది ఎక్కువ గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. తద్వారా వాళ్ళు సంతృప్తి చెంది మీకు వాళ్ళు మిత్రులైపోతారు. ఇలాంటి పరిస్థితులు చాలా చాలా కనిపిస్తూ ఉంటాయి. మంచి విద్య కొనసాగుతూ ఉంటుంది. పిత్రార్జితాలు బాగుంటాయి. ఒకటేమిటి, సమస్తమైన భోగభాగ్యాల్ని ఇచ్చే గురువుగారు లాభస్థానంలో ఉన్నారంటే 1 బాగుంది 2 బాగుంది అని చెప్పుకోనవసరం లేదు. తోటల పెంపకాలు ఉన్న వారికి తోటలు బాగుంటాయి. వ్యవసాయం ఉన్న వారికి పంటలు బాగా పండుతాయి. వస్త్ర వ్యాపారులకి బ్రహ్మాండమైన సేల్ జరుగుతుంది. అదే ఉత్పత్తి మార్గంలో ఉన్న వారికి ఉత్పత్తి రంగం బ్రహ్మాండమైన ఉత్పత్తుల్ని తీసుకొస్తుంది. ఎవరు ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో అద్భుతమైనటువంటి ఫలితాలు అన్నమాట. ఇక అక్టోబర్ 31 నుంచి తిరిగి డిసెంబర్ 31 వరకు సంవత్సరాంతం వరకు ఏ విధంగా ఉండబోతోందండి అంటే ఆ 2 నెలల కాలము సింహరాశిలోకి వస్తున్నారు. వ్యయస్థానంలోకి వచ్చినప్పుడు మళ్ళీ శుభకార్యాల పట్ల ఎక్కువ శ్రద్ధ వహించడము, అనేక విధాలుగా కాలాన్ని సద్వినియోగం చేసుకోవడము, శుభకార్యాలతో మీరు ఆ కాలక్షేపం చేయడము, చాలా భక్తితో చేయడము, భక్తి పెరగడము, పుణ్యక్షేత్రాలకు వెళ్ళడము, తీర్థాలలో స్నానం ఆడడము, అలాగే ప్రచారం చేయడం దైవభక్తి గురించి. నాకు ఇలాంటి అనుభవాలు అయ్యాయి, మీరు కూడా ఈ భగవంతుణ్ణి నమ్మండి, చాలా మంచి ఫలితాలు ఉంటాయి మీకు, ప్రత్యక్షంగా నాకే ఇలా జరిగింది అని చెప్పి మీరు 10 మందికి చెప్పడము,
ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. శుభకార్యాల పట్ల ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేస్తారు. ఎవరైనా వచ్చి కాస్త మాకు ఒక పెద్ద మనిషిగా వ్యవహరించండి, అటువారికి ఇటువారికి కూడా మధ్యలో చెప్పే మధ్యవర్తిత్వం చేసే వాళ్ళు ఎవరు లేరు, మాకు మీరు చేస్తే బాగుంటుంది అని వచ్చి అడుగుతారు. మీరు వెళ్ళి ఆ కార్యక్రమాలని నిర్వహించి అద్భుతంగా ఇరు వర్గాలకి కూడా సంతృప్తి కలిగే విధంగా మాట్లాడి ఆ శుభకార్యాలని మీ భుజస్కంధాల మీద వేసుకుంటారు. వాటి నిర్వహణ వరకు కూడా మీరే ప్రాతినిధ్యం వహిస్తారు. మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. ఈ విధంగా సంవత్సరం పొడుగుతా కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. మొదటి 5 నెలల కాలము కొద్దిగా ఒడిదుడుకులు ఉంటున్నమాట వాస్తవమే అయినప్పటికీ ఇక్కడ రాహు గారి బలం చాలా చాలా బాగుంది కాబట్టి అద్భుతమైన ఫలితాలు ఎలాగో ఉన్నాయి. ఇక గురువు గారి యొక్క మార్పు లాభస్థానంలోను వ్యయస్థానంలోను సంచరిస్తూ ఉన్న ఈ జూన్ 1వ తేదీ నుంచి ఇక డిసెంబర్ 31వ తేదీ వరకు కూడా ఈ 2 రాసుల్లో లాభంలోను వ్యయంలోను సంచరిస్తున్నారు కాబట్టి తిరుగులేని ఫలితాలు మీ సొంతం అని చెప్పచ్చు. అలాగే డిసెంబర్ 8వ తేదీ నుంచి మళ్ళీ రాహుకేతువుల మార్పు ఉంటుంది. రాహు పంచమ స్థానంలో ఉన్నారు. సంతాన రీత్యా చాలా జాగ్రత్తగా ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి. అయితే అప్పుడే గురువు గారి యొక్క స్థితి సంచారం కూడా బాగుంది కాబట్టి మీరు చాలా వరకు అనుకున్న ఫలితాలు అనుకున్నట్టుగా వాటిని మీరు పొందుతారని చెప్పాలి. అంటే క్రమశిక్షణ లేని సంతానం అయినట్లయితే మీరు క్రమశిక్షణలో పెట్టుకోవడానికి ఏ మార్గాలను అనుసరిస్తున్నారో ఆ మార్గాలకి గురువు గారి యొక్క ఆశీస్సులు తోడయ్యి మీ సమస్య నెరవేరిపోతుందన్నమాట. ఆ విధంగా మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేసుకోగలుగుతారు. కేతువు లాభస్థానంలోకి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ కేతువు బాగుంటున్నారు. సంవత్సరాంతం నుంచి గురువుగారు బాగుంటున్నారు. అనేక విధాల అదృష్టం మళ్ళీ వెన్నాడుతోంది మీకు. ఎటు చూసినా 2 గ్రహాల యొక్క ఫలితాలు చాలా చాలా బాగుంటూ ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరం మొత్తం కూడా మీరు వెనక్కి తిరిగి చూసుకోక్కర్లేని విధంగా అద్భుతమైన ఫలితాలు మీ సొంతం. కోరుకున్న జీవితం మీకు ఉంటుంది, చక్కటి ఉన్నతి లభిస్తుంది, ఆత్మసంతృప్తి కలుగుతుంది, అనేక విధాల అభివృద్ధి పదంలో ఉన్నారు అని చెప్పి తెలియజేస్తూ యోగా చెయ్యండి, అలాగే ఆశ్రమాలకు వెళ్ళండి, ఆలయాలకు వెళ్ళండి. ఆలయానికి వెళ్ళినప్పుడు చక్కగా సేవ చెయ్యండి, ఆలయ సేవ చెయ్యండి, అనేక రకాలుగా మనశ్శాంతి పొందుతారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం.